కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మకండి. ఈ ఇచ్చిన హామీలు చాలు, మోసం చేసింది చాలు. ఎందుకంటే ఇంకా కొత్త దుకాణం మొదలెట్టింది రేవంత్ రెడ్డి గారు. కొత్త దుకాణం మొదలెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. కొత్త దుకాణం ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక విడతల వారీగా అనేక రకాల హామీల పేరుతోటి ఇంటికి చెప్పించి అది చేసిన ఇది చెప్పిన అంటే కవర్లో డబ్బులు వేసి పంపిస్తున్నారు. కొత్త దుకాణం డబ్బులు ఇస్తున్నారు, మందు ఇస్తున్నారు, ఇప్పటి నుంచి పంచుతున్నారు అంతా. ఇప్పటి నుంచే మీకు నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం కనీసం చేయాలని ఏమైనా ఉంటే అక్కడ డబ్బులు లేకపోతే మందు పంచకంటే మీరు ఏ విధంగా అయితే 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్న జూబ్లీస్లో అదే 1,00,000 కోట్లు తెలంగాణ రాష్ట్రం ప్రజలపైన ఖర్చు పెట్టండి. తెలంగాణ రాష్ట్రం యొక్క బాగు కోసం ఇచ్చేయండి. తప్ప అనవసరంగా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఎవరికో ఎక్కడో, ఎందుకంటే ఇప్పటికే టాక్ ఉన్నది రేవంత్ రెడ్డి గారి చుట్టూ మొత్తం తిరుగుతుంది, జూబ్లీ చుట్టూ మొత్తం తిరుగుతుంది. ఆంధ్ర వాళ్ళు టీడీపీ కాంగ్రెస్లో ఉన్న రేవంత్ రెడ్డి గారు మొత్తం కలిసి అక్కడ జూబ్లీస్లో మొత్తం చక్రం తిప్పుతున్నారు. ఆంధ్ర వాళ్ళు వచ్చినా, కర్ణాటక వాళ్ళు వచ్చినా, ఎవరు వచ్చినా ఆంధ్ర వాళ్ళు వచ్చి కూడా రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న అక్కడ వచ్చేది డిపాజిట్లు కూడా అక్కడ ఉన్న అభ్యర్థికి రాదు, మేము రానివ్వం.